బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం వేధిస్తున్నాడనే కారణంతో శ్రీను అనే వ్యక్తిని చేతులు కట్టి కత్తితో పొడిచి ఓ యువతి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య చేసిన అనంతరం ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. కేసు నమోదు కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం వేధిస్తున్నాడనే కారణంతో శ్రీను అనే వ్యక్తిని చేతులు కట్టి కత్తితో పొడిచి ఓ యువతి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య చేసిన అనంతరం ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీను అనే వ్యక్తిని చేతులు కట్టి కత్తితో పొడిచి ఓ యువతి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య చేసిన అనంతరం ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలుకి హత్య గల కారణాలేంటి? రైట్ వెన్నెల ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఎర్రలవాడలో దారుణం చోటు చేసుకుంది. మొత్తానికి తనను సంగీత అనే అమ్మాయిని రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు నిత్యం సంగీత అనే అమ్మాయిని వేధించడంతో తరచూ గతంలో కూడా 9 నెలల క్రితం కూడా సంగీత అనే అమ్మాయిని వేధింపులకు గురి చేస్తే పోలీస్ స్టేషన్ లో కూడా స్థానిక పోలీసుల కేసు నమోదు చేసి జైలు కూడా పంపించడం జరిగిందని తెలుస్తా ఉంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే నిన్న రాత్రి మాత్రం అమ్మాయిని తరచూ వేధించడంతో వాళ్ళ ఇంటికి అమ్మాయి సంగీత వాళ్ళ సంగీత అనే అమ్మాయి ఇంటికి రావడంతో అమ్మాయి ఆగ్రహానికి ఒక గురై కత్తి దగ్గర ఉన్న కత్తితో కూడా తీసుకొని రామటెంకి శ్రీనివాస్ ను హత్య చేయడం జరిగింది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ఇది గత కొద్ది సంవత్సరాలుగా అమ్మాయిని వేధించడం జరుగుతుంది. అక్కడ మాత్రం అమ్మాయికి తల్లిదండ్రులు లేవు, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉండటంతో ఈ ఘటన జరిగింది. మరి మొత్తానికి చూసుకుంటే కూడా ఆ సంగీత అనే అమ్మాయి తరచూ అంటే వాడలకు మద్యం సేవించి శ్రీనివాస్ అనే యువకుడు మద్యం సేవించి సంగీత అమ్మాయిని వేధించడం పట్లనే ఈ దారుణానికి చోటు చేసుకున్నది తెలుస్తా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే సంఘటన స్థలానికి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడికి డైరెక్ట్ నేరుగా ఆమె హత్య చేసిన వెంటనే నేరుగా కూడా పోలీస్ స్టేషన్ కు లొంగిపోయినట్లు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. కానీ మొత్తానికి చూసుకుంటే ఈ ఘటన పైన కూడా పూర్తి దర్యాప్తు జరుగుతుంది. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.